నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అనంత జిల్లా కూడేరు పీహెచ్సీలో రోగుల అవస్థలు. సెలవు పేరిట వైద్యులు రావటం లేదని ఆరోపణ. ప్రభుత్వ రికార్డులకు ఎక్కడా భద్రత లేదన్న బొప్పరాజు. వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి. హైదరాబాద్ బోయిన్పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 8.5 కోట్ల విలువైన ఎపిటమైన్ స్వాధీనం. వాడవాడలా వైభవంగా జన్మాష్టమి వేడుకలు. చిన్ని కృష్ణుడి వేషధారణలో అలరించిన చిన్నారులు. కోల్కతా ఘటనపై అమెరికాలోనూ వైద్యుల నిరసన. కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఉన్నా చేయూత కరువై ముందడుగు వేయలేని వివిధ వర్గాలకు చెందిన యువతకు బాసటగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈడీపీ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది. అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థతో ఆయా శాఖల అధికారులు చర్చలు ప్రారంభించారు. పరిశ్రమల సిలబస్ కు అనుగుణంగా 4 లేదా 6 వారాలు శిక్షణ అందించనున్నారు. ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి భరించనున్నారు. ఏటా 2,000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 1,000 మంది బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది, కాపు సామాజిక వర్గం నుంచి 500 మంది ఉండనున్నారు. ఆయా వర్గాల నుంచి బ్యాచ్కు 30 మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. శిక్షణకు ఎంపిక చేసేందుకు ప్రత్యేక విధానం, ప్రశ్నావళిని అనుసరించనున్నారు. మొత్తంగా 5 ఏళ్లలో 9,000 మందిని తయారు చేసేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ఎన్ఐఎం, ఎస్ఎంఈలో తర్ఫీదు తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించనుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ ఆలోచనలను సదరు సంస్థతో నిరంతరం పంచుకునే అవకాశమూ ఉంది. గంటకు 2, రోజుకు 58 మంది, నెలకు 1,700, ఏడాదికి సగటున 20,000 పైనే. ఈ గణాంకాలు రాష్ట్రంలో పెరిగిన జనాభా సంఖ్య అనుకుంటే పొరపాటే. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారులపై ప్రమాదాల కారణంగా రోడ్డున పడిన వారి సంఖ్య ఇది. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు. గజానికో గుంత, అడుగుకో గొయ్యితో అదుపు తప్పిన వాహనాలకు లెక్కేలేదు. అతివేగాన్ని అదుపు చేయలేక, సూచికల బోర్డులు లేక, చిన్నపాటి మరమ్మతులకు నోచుకోక రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ పరిస్థితుల్ని మార్చే సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంది. భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించే ప్రయత్నాలు ప్రారంభించింది. గత కొన్నేళ్లుగా తరచూ ఒకే ప్రాంతంలో పలు ఘోర ప్రమాదాలు జరిగాయి. అలాంటి 47 ప్రధాన బ్లాక్ స్పాట్లను గుర్తించిన అధికారులు వీటి నివారణకు తక్షణమే 2.87 కోట్ల నిధులు ఇవ్వాలని అడిగినా వైకాపా ప్రభుత్వం ఇవ్వలేదు. కనీసం రోడ్లపై వేసే రంగులకు నిధులు విదల్చని దుస్థితి. నిధులు, అధికారాలు లేక రోడ్ సేఫ్టీ కౌన్సిళ్లు నిర్వీర్యమయ్యాయి. ప్రమాదం జరగని, ప్రాణాలు పోని రోజంటూ లేదు. దారులు రోజూ నెత్తురోడుతున్నా అడ్డుకట్ట వేయడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నివారణపై కనీస శ్రద్ధ చూపలేదు. వాహనదారులకు భద్రత, భరోసా కల్పించే విధిని విస్మరించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాక, పనులు పూర్తికాక రోడ్లు ప్రమాదాలకు నిలయాలయ్యాయి. దీంతో ఇప్పటికీ రోడ్లపై రక్తపాతం కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం రహదారి ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు రోడ్ సేఫ్టీ కౌన్సిళ్ల బలోపేతానికి నిర్ణయించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల్ని గుర్తించి భద్రతా చర్యలు చేపట్టారని ఆదేశించారు. తనిఖీలు, జరిమానాల ద్వారా వచ్చే సొమ్ములో 30% రోడ్ సేఫ్టీ కౌన్సిల్కు నిధిగా కేటాయించాలన్న నిబంధనలు ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. అందుకే ఏటా కనీసం 100 కోట్ల రూపాయలు రోడ్ సేఫ్టీ కౌన్సిల్కు జమ చెయ్యాలని తొలి విడతగా 40 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. దీంతో రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ద్వారా త్వరలోనే బ్లాక్ స్పాట్ల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
రోడ్లపై అతివేగంగా వస్తున్న వాహనాల్ని గుర్తించేందుకు స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, డాష్ బోర్డు కెమెరాలు, ట్యాబ్స్ కొనుగోలు కోసం 10.69 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపగా గత ప్రభుత్వం మూలన పడేసింది. వీటికి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది. మన దగ్గర 14,000 కెమెరాస్ ఉన్నాయండి. ఏదైనా స్టేట్లో ఈ పరిస్థితి లేదు, ఇంకా మనం పైకి పెంచుకోవచ్చు. ఇప్పుడు ఆ స్పీడ్ గన్ పెట్టుకొని వెహికల్ టెక్నాలజీ పాత అయింది. కెమెరా ఉంటుంది, మీరు వెళ్ళిపోండి, బట్ ఐ విల్ రికార్డ్ యువర్ స్పీడ్. తర్వాత దానికి నేను చలాన్ జనరేట్ చేసేస్తాను ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ ద న్యూ టెక్నిక్. ఓఆర్ఆర్లో మీరు హైదరాబాద్ ఓఆర్ఆర్లో మీరు తిరిగితే ఆటోమేటిక్గా మీకు స్పీడ్ గన్స్ కనపడదు, కెమెరాస్ కనపడతాయి. ఆల్ దీస్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్, బెటర్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్, బెటర్ ట్రైనింగ్ ఆఫ్ డ్రైవర్స్, reduction in speed, the benefit is number one, road safety increases and system overall improves. And of course CM garu has also told that everything should be based on technology. రహదారులపై వేగంగా వస్తున్న వాహనాల్ని గుర్తించి వారికి జరిమానాలు విధించడం సహా తగిన చర్యలు తీసుకునేందుకు నిధులు అవసరమని, వాటిని ఇవ్వాలని కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబు వీటన్నింటికీ తక్షణం నిధులు కేటాయింపులు జరిపి కొనుగోలు చెయ్యాలని ఆర్థిక శాఖ అధికారుల్ని ఆదేశించారు. రోడ్ సేఫ్టీ ఆడిట్, ఏటీఎస్ నిర్వహణ కోసం కన్సల్టెన్సీకి 45 లక్షలు ఇవ్వాల్సి ఉండగా వైకాపా ప్రభుత్వం ఇవ్వలేదు. దీన్ని వెంటనే మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ మనం చేస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కొన్ని సార్లు చెడ్డ పేరు కూడా ఉంది. అది ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఉంది. బికాజ్ ఎన్ఫోర్స్మెంట్లో వి గో అండ్ మీట్ అండ్ దెన్ వి టెల్ దట్ పర్సన్, అండ్ ఆ ప్రాసెస్లో కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ కూడా టెక్నాలజీ బేస్డ్ చేస్తే, ఫాస్టాగ్ ఉంది, ఫాస్టాగ్లో తెలుస్తూ ఉంది యు ఆర్ ఎంటరింగ్ దిస్, యు ఆర్ నాట్ ఎంటరింగ్ దిస్ పర్టికులర్ టోల్ ప్లాజా. సో లైక్ వైజ్ మనకు ఎన్ఫోర్స్మెంట్లో ఏముంది, బయట నుంచి ఏమైనా వెహికల్స్ మన దగ్గర వచ్చినాయా, వస్తే అది పే చేశారా లేదా, అవన్నీ కొంచెం టెక్నాలజీ బేసిస్ చేసేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ పోతుంది. సో అందుకు దానికి కూడా మనం స్టడీ చేస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ షుడ్ బి బేస్డ్ ఆన్ టెక్నాలజీ అండ్ నాట్ బై ఇండివిజువల్ ఆఫీసర్స్ అని ఒక ఐడియా ఉంది. అది ట్రై చేస్తున్నాం. రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం ఆర్ఎండ్బి అధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. పీపీపీ మోడ్లో రహదారుల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ బోయినపల్లి పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 8.5 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫిటమైన్ డ్రగ్స్ ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత రాత్రి 3 వ్యక్తులు జిన్నారం నుంచి ఎఫిటమైన్ డ్రగ్ ను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బోయినపల్లి మీదుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ లో ఈ డ్రగ్స్ ను డెలివరీ చేసేందుకు వస్తున్నట్లు గుర్తించారు. హెచ్న్యూ పోలీసులు, బోయినపల్లి పోలీసులు సంయుక్తంగా డైరీ ఫామ్ రోడ్డు వద్ద ఈ డ్రగ్స్ ను తరలిస్తున్న కారును అడ్డగించి తనిఖీలు చేపట్టారు. 3 పింక్ కవర్లలో మత్తు పదార్థాన్ని పెట్టి కారు డిక్కీలో నిందితులు దాచినట్లుగా గుర్తించారు. నిందితుల నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఓ కారుతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ డ్రగ్ ను కిలో ₹1 కోటి పైగా అమ్ముతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ పట్టివేతపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మీరడతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంట్రాగేషన్ తర్వాత పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము. రిమాండ్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా దీంట్లో ఎవరెవరు ఇంకా లింక్ ఉన్నారో, అంజిరెడ్డే కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు, ఆల్రెడీ ఇంకా అది ఇప్పటికే ఈ డ్రగ్ని ఇక్కడ నుంచి తీసుకుపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇది కూడా వాళ్ళు చెప్పట్లేదు. మేము ఏం చేయాలో తెలియక సిటీకి అంటున్నారు. బట్ యాక్చువల్లీ నిజంగానే ఎవరైనా ఉన్నారా ఈ సప్లై చైన్లో, ఆ కన్జ్యూమర్స్ కూడా కాదు, ఎందుకంటే పెద్ద క్వాంటిటీ ఇది కాబట్టి డ్రగ్ డీలర్సే ఉంటారు దీనికి. అవన్నీ కూడా బయటికి తీస్తాము. సో ఇది ఇందాక చెప్పుకున్నట్టుగా దీని వర్త్ మామూలుగా అరౌండ్ 1.5 to 1 crore to 1.5 ఉంటుంది. సో ఇట్స్ కన్జర్వేటివ్గా చేసిన అబౌట్ 8.5 crores వర్త్ ఆఫ్ డ్రగ్ హ్యాస్ బీన్ సీజ్డ్. అండ్ ఈ ఆపరేషన్లో పాల్గొన్న మా హెచ్న్యూ అధికారులు, తర్వాత అట్లాగే బోయినపల్లి అధికారులు జాయింట్గా పట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ కూడా ఇస్తాము. అండ్ దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము క్యారీ అవుట్ చేస్తాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, మీ అందరి తరఫున నేను వన్స్ అగైన్ మన నగర ప్రజలకు, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి డ్రగ్స్ బారిన పడకండి. ఇట్లాంటి డేంజరస్ ప్రోడక్ట్స్ మీరు పార్టీల్లోకి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్లో కూడా కల్పించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా యువకులు మీరు ఇట్లాంటి పార్టీలకు ఈ అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అటువంటి వ్యక్తులు ఇచ్చే పార్టీలకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైతే అసలు పోకూడదు. తెలిసిన వాళ్ళైతే మీకు అప్పటికే అతను మరి ఇట్లాంటి చర్యలు, ఇట్లా డ్రగ్ అడిక్షన్ ఇట్లాంటి ఉన్నాయనుకున్నప్పుడు వారిని దూరంగా పెట్టాలి. లేకపోతే ఇట్లాంటి చిన్నవి 2-3 సార్లు ఇది మీకు తెలియకుండా కలిపి ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్లో కానీ ఇంకేమైనా
పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాల్లో, అప్పుడు ఏమవుతుందంటే అడిక్షన్ అనేది వస్తుంది దీనికి. ఇది హైలీ అడిక్టివ్ అనేది మనకు ఇంటర్నెట్లో కూడా చూస్తే తెలుస్తుంది. వెరీ హైలీ అడిక్టివ్. 4-5 సార్లు తర్వాత బికాస్ ఆఫ్ దట్ ఎక్స్టసీ దట్ క్రియేట్స్, తర్వాత దాన్ని మళ్ళీ సేవించాలనే ఒక అడిక్షన్ అనేది వస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎటు చూసినా ఇట్లాంటి డ్రగ్స్ ఇవన్నీ మనకు మనం ప్రభుత్వము, తర్వాత పోలీసు, అన్ని శాఖలు కూడా, ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నాము. బట్ పూర్తిగా నిరోధించే వరకు ప్రజల్లో కూడా అప్రమత్తత అవసరము. యువకుల్లో, వారి తల్లిదండ్రుల్లో కూడా వీరు ఎటువంటి పార్టీలకు వెళ్తున్నారు, ఎవరిచ్చే పార్టీలకు వెళ్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ ద హెచ్న్యూ వాళ్ళు, మా వాళ్ళు మంచి వర్క్ చేశారు. ఇది లేకపోతే ఇది 8.5 kgs అంటే లో క్వాంటిటీస్లోనే ఇది వెరీ అడిక్టివ్. సో ఎంతమందికి ఇది అఫెక్ట్ చేసేదో తెలియదు. సో గుడ్ వర్క్ చేసినందుకు గాను వాళ్ళందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్న్యూ టీమ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసిన హెచ్న్యూ టీమ్ అండ్ ఆపరేషన్ సక్సెస్ చేసి ఇది పట్టుకున్న బోయినపల్లి పోలీసుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మొత్తం 8.5 kgs అందులో ఉంది కదా. యా, ఒక్కసారి అక్యూజ్ని కూడా మీకు జస్ట్ అంటే బికాజ్ యాజ్ పర్ ద కోర్ట్ గైడ్ లైన్స్ ఫేస్లు చూపించకూడదు, మాస్క్ వేసి ఒకసారి చూపిస్తాం. అదే ఇప్పుడు అది ఇంట్రాగేషన్లో తేలాలి. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది అది అంజిరెడ్డి లేడు కాబట్టి మేము ఓన్లీ అది స్టాక్ చేసాము, ఆయన చెప్పినట్టుగా మేము చేయాలి. నేను ఫస్ట్ టైం అంటాడు ఇతను, కాబట్టి అంజిరెడ్డి వచ్చిన తర్వాతనే మేము అమ్మదలుచుకున్నాం. బట్ ఈలోగా దాన్ని సిటీకి షిఫ్ట్ చేస్తున్నాం అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్. It's not 100% believe. We have to trace that. We have to now fill in that gap. Sorry, I mean I don't have data. Maybe I'm sorry. I really didn't. And నేను అంటే చూస్తాను. అంటే అడిక్షన్ అనేది మనం అంటే కేసులను బట్టి మనం చెప్పగలుగుతాం కానీ ఐ థింక్ ఎగ్జాక్ట్ డేటా అనేది కష్టమే ఉంది. అంటే ఒకటి అలార్మింగ్ అయితే లేదు. అట్లా చూసుకున్నా కూడా మనం అంటే ఇప్పుడైతే పట్టుకుంటున్నాము, ఇప్పుడు కష్టం ఉంది. ఇప్పుడు డెఫినెట్గా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో వస్తే అంత తొందరగా ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించడం అంత ఈజీ కాదన్న విషయం తెలుసు. తగ్గింది ఆల్రెడీ. కానీ ఇదివరకు కూడా మనకు కొంత అంటే ఇప్పుడు ఒకటి వీడ్ అంటారు కదా, ఏదైతే గాంజా ఉంది కదా, గాంజాని కొద్దిగా క్యాజువల్గా ఏదో సరదాగా దానివల్ల పెద్ద ప్రమాదం లేదు అన్నట్టుగా ముఖ్యంగా కాలేజీ యువకులు, యువతులు కూడా కొంతమంది అలవాటైనట్టుగా ఒకటి రూరల్ ఏరియాస్లో కూడా అంటే అది అంటే స్మోకింగ్ లాగా. ఇది ఇప్పుడు స్మోకింగ్ అంటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి దాన్ని భయం ఉంటుంది, కానీ దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ కావని స్మోకింగ్ చేస్తూ ఉంటారు కదా. అట్లాగే ఇది గాంజాను కూడా అటువంటి స్మోకింగ్ కింద తీసుకొని కొంత అది బాగానే కొన్ని ఏరియాల్లో బాగా ప్రివలెంట్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అది అవేర్నెస్ వల్లనే పోతుంది. ఎందుకంటే మీ ద్వారా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే అందరికీ మన సిటిజన్స్కి ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అడిక్షన్. ఇది గాంజాని మీరు తీసుకొని ఆ తర్వాత స్లోగా వచ్చిన తర్వాత దెన్ సెకండ్ లెవెల్ మీకు అదర్ సింథటిక్ డ్రగ్స్ వాటికి అలవాటు చేస్తారు. ఇది వీడు, ఇది న్యాచురల్గా వచ్చింది, ఇది హెర్బ్ లాంటిది, ఇదేం కాదు, ఒక సరదా ట్రై చేయొచ్చు అని ట్రై చేసి దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు, తర్వాత వాళ్ళ భవిష్యత్తులు పాడు చేసుకున్న వాళ్ళు, అట్లాగే తల్లిదండ్రులకు భారం అవుతున్న వాళ్ళు చాలామంది అవుతున్నారు. సార్ యువకులకు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వన్స్ ఇట్ ఈస్ ఎ డ్రగ్, వీడైనా ఏదైనా ఎందుకంటే అందులో పడితే మొదటి స్టెప్, తర్వాత ఎక్కడ దిగజారుతామో ఈ స్టెప్లు ఎక్కేవి కాదు. యాక్చువల్గా ఇది పాతాళానికి దిగజార్చేవి తెలీదు. కాబట్టి దయచేసి వీటి బారిన పడకండి. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఈ డ్రగ్స్ని డీల్ చేసిన వాళ్ళు ఏదో ఈ మిగతా సిగరెట్ లాగానో లేకపోతే ఇంకోటి లాగానో అటువంటి క్రిమినల్స్ కాదు. చాలా పెద్ద ఎత్తున ఇవి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఇప్పుడు ఆల్కహాల్ అడిక్ట్ అయినా, సిగరెట్ టొబాకో అడిక్ట్ అయినా, ఇంకా వేరే ఏమన్నా చిన్న చిన్న వ్యసనాలు అంటే ఇప్పుడు గ్యాంబ్లింగ్ లాంటి ఇట్లాంటివి, అది ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని మహా అంటే అతను చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని మాత్రమే నష్టపరుస్తుంది. డ్రగ్స్ మొత్తం దేశాన్నే నష్టపరుస్తుంది, సమాజాన్నే నష్టపరుస్తుంది. మన యొక్క దేశం యొక్క మోరల్ ఫ్యాబ్రిక్, నైతికతను దెబ్బతీసేది. ఇట్లాంటి వాటికి చేయూతనివ్వడానికి చాలా శత్రు దేశాలు కూడా పొంచి ఉన్నాయి. మీకు పంజాబ్ లాంటి రాష్ట్రంలో మీకు తెలుసు, పెద్ద ఎత్తున డబ్బుల కోసం చేయట్లేదు. అది ముందు యువతను చెడగొట్టాలా, చెడగొడితే
చెడిపోయిన యువత ఉన్న దేశము ఆల్మోస్ట్ చెడిపోయిన దేశంతో సమానం. ఎందుకంటే యువతే భవిష్యత్తు ఏ దేశానికైనా. మన దేశంలో ముఖ్యంగా మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము, అంటే యూత్ ఎక్కువ ఉన్న దేశం. అందుకే ఇవాళ మనకు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అటువంటి యూత్ను చెడగొట్టాలని చెప్పి, అంటే మొత్తం సమాజాన్ని దెబ్బతీయాలని చెప్పి, అంటే ఇది ఒక చాలా పెద్ద నేరం. ఇది డజంట్ అఫెక్ట్ ఓన్లీ ఒక కుటుంబాన్నో లేకపోతే ఒక వ్యక్తినో కుటుంబాన్నో కాదు, మొత్తం సమాజాన్ని ఎఫెక్ట్ చేసేది. అందరూ కూడా బాధ్యతగా దీన్ని చూడాలా. దీన్ని చేసి నేను కూడా ఆ సమాజాన్ని చెడగొట్టే దాంట్లో నేను భాగం కాకూడదే అనే ఒక ప్యాట్రియాటిజం అది రావాలండి, ఒక దేశభక్తి. ఆ రకంగా దీన్ని ఆలోచించాలి. దయచేసి యువకులకు విజ్ఞప్తి, పడకండి ఇట్లాంటి బారిన. ఇది మీ భవిష్యత్తుని, మొత్తం దేశ భవిష్యత్తు మీద ప్రభావం చూపించే, దుష్ప్రభావం చూపించే అంశం. దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయకండి. లేదు, అంటే జైల్లో పోకముందే ఇతను ఈ ప్రోడక్ట్ని పంపించాడు, నీ దగ్గర పెట్టు తర్వాత నేను చెప్తానని. ఇలా జైలుకి వెళ్ళిపోయాడు. ఐ థింక్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు వర్క్అవుట్. అంజిరెడ్డిని మేము మళ్ళీ పీటీ వారెంట్ మీద తీసుకుంటాము. అతను మళ్ళీ ఇందులో అక్యూజ్డ్ అవుతాడు. వీళ్ళు ఇంట్రాగేట్ హిమ్ సపరేట్లీ, మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. అల్ఫాజోలమే కాకుండా ఈ ప్రోడక్ట్ కూడా తయారీ అక్కడి నుంచే నేను తీసుకున్నాను చెప్తున్నాడు ఇతను. ఇతనికి అంతకుమించి ఎక్కువ తెలియట్లేదు. సో దాన్ని మేము తరోగా మొత్తం బయటకు తీస్తాం, అన్ని బయటకు. హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తూ నగరంలో విక్రయిస్తున్న నైజీరియా కేటుగాళ్లని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 4 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకల్లో మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అనేది నాకున్న సమాచారం. ఈ సంవత్సరం మన కోనేరుని నింపడానికి ఆ కృష్ణుడి దయతో ప్రయత్నం చేసి నింపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తూ, మరి మనందరికీ కావాల్సిన ఎటువంటి వసతులు ఉన్నా కూడా మరి చాలా చెప్పారు. మన ఏడుకొండల వాడి మన శివకేశ్వరుడు గుడికి ఘాట్ రోడ్ అని, అదేవిధంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ చెప్పారు. తప్పకోకుండా వీటన్నిటినీ నెరవేర్చడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. మీకు కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏమైనా ఉంటే, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగిస్తున్నట్టుంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున రాజకీయాలకు అతీతంగా న్యాయం చేయటమే నా లక్ష్యం. ఆ దిశగా నేను పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ, ఆ కృష్ణుడి ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ కలిగిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో గిరిజన తండాలను కిడ్నీ వ్యాధి అతలాకుతలం చేస్తోంది. 5 ఏళ్లలో వైసీపీ సర్కారు నిర్లక్ష్యం తండావాసులకు శాపంలా మారింది. స్వచ్ఛమైన కృష్ణా జలాల తరలింపు ప్రాజెక్టు జాప్యం కారణంగా కిడ్నీ వ్యాధితో తండాల్లో మరణాలు పెరిగాయి. ఇటీవల వామపక్షాల ఆందోళనతో సమస్య పరిష్కారంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం త్వరితగతిన ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఎన్టీఆర్ జిల్లాలోని ఏకైక గిరిజన మండలమైన ఏకొండూరులో కిడ్నీ వ్యాధి తీవ్రత పెరుగుతోంది. 15 గిరిజన తండాలు మూత్రపిండ వ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా మారాయి. ఒక్కో తండాలో 20 నుంచి 30 బాధితుల వరకు ఉంటున్నారు. 4 పదుల వయసులోనే బాధితులు మృతి చెందుతున్నారు. జలజీవన్ మిషన్ కింద గిరిజన తండాల్లో కృష్ణా జలాల ప్రాజెక్టు చేపడతామంటూ కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినా వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం దస్త్రం కూడా ముందుకు కదల్లేదు. సీఎం హోదాలో జగన్ తిరువూరు నియోజకవర్గంలో పర్యటించి స్వచ్ఛ జలాల ప్రాజెక్టు కోసం 50 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదు. తండాల్లో ఇప్పటికీ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కిడ్నీ వ్యాధితో పెద్ద సంఖ్యలో బాధితులు మృత్యువాత పడుతున్నారని ఇటీవల వామపక్ష నేతలు ఆందోళన బాటపట్టారు. మండలంలో ఇప్పటికీ 2000 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, 110 మందికి పైగా డయాలసిస్ చేయించుకుంటున్నారని సిపిఎం నేతలు అన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లో సమస్య తీవ్రంగా ఉందన్నారు. కిడ్నీ సమస్యను చర్చించడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం అయ్యండి. ఒక నిపుణుల బృందాన్ని ఈ ఏకొండూరు మండలాన్ని పంపించి కారణాలేంటో నిర్ధారించండి. అంతేకాదు
ఈ రోజున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణం మంచినీళ్ళు ఇవ్వండి. డయాలసిస్ పేషెంట్లకి 20,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి మందులు ఇవ్వండి. ఈ తిరువూరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి ఏర్పాటు చేయండి. కృష్ణా నది పక్కనే ఉన్న ఎన్టీఆర్ జిల్లాకి కృష్ణా జలాలు అందకపోవడం ద్వారా ఫ్లోరైడ్ వాటర్ మూలంగా అక్కడ ప్రజలు అనారోగ్యానికి గురై ప్రధానంగా ఏంటంటే ఈ కిడ్నీ బారిన పడి ఇవాళ విజయవాడలో ఉన్న హాస్పిటల్ అన్నింటిలోనూ ప్రధానంగా కిడ్నీ బాధితులు ఉన్నారంటే కంపలగూడెం, ఏకొండూరు మండలాల ప్రజలే ఉన్నారు. ఈ కిడ్నీ బాధితులు తగ్గాలి అని అంటే కృష్ణా జలాలని పంపిణీ చేయటం ద్వారా వాళ్ళకి మంచినీరు అందించడం ద్వారా ప్రజల్ని కాపాడాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని, వివిధ అధికారులని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలతో ఏకొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధుల ప్రభావిత గ్రామాలకు సురక్షిత కృష్ణా జలాలను అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. 38 గ్రామాల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన కృష్ణా సురక్షిత మంచినీటిని అందించేందుకు 49.94 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది జూన్ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మైలవరం CPWC స్కీమ్ వరకు కృష్ణా జలాలు వస్తున్నాయి. అక్కడి నుంచి కుదపలోని సంపు దగ్గరకు జలాలను తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ సంపు నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా ఏకొండూరు మండలంలోని వివిధ గ్రామాలకు అందిస్తున్నట్లు వివరించారు. శాశ్వత ప్రాజెక్టు పనులు పూర్తయ్యే వరకు ఈ విధంగా తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా కిడ్నీ వ్యాధుల ప్రభావిత గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైద్యం కోసం ఆ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే టేబుల్ ఫ్యాన్ వెంట తీసుకెళ్లాల్సిందే. సరైన వసతులు లేక రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి దుస్థితి. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుంచి వైద్యం కోసం నిత్యం 100 మంది వస్తుంటారు. అలాంటి ఆసుపత్రిలో పేషెంట్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోగులకు సరైన వైద్యం, సౌకర్యాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. గత 10 రోజుల నుంచి ఎమర్జెన్సీ వార్డుల్లో ఏసీలు పనిచేయకపోయినా ఉన్నతాధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రోగులు చెబుతున్నారు. చేసేది లేక ఇంటి వద్ద నుంచి కొందరు టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. ఫ్యాన్లు లేని వారు విసనకర్రలపై ఆధారపడుతున్నారు. డాక్టర్లు సరైన వైద్యం అందించడం లేదని రోగుల బంధువులు చెబుతున్నారు. వైద్యం అందక కొందరు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో సరైన వసతులు లేకపోవడమే ప్రధాన లోపమంటూ ఓ రోగి ఆందోళన వ్యక్తం చేశారు. ఏసీలు, ఫ్యాన్లు, మనం ఏదంటే ముసుగులో గుద్దురాటికి ఇవి పని చేస్తాయి. పని చేయలేదన్నా అంతే, ఏం పని చేయలేదు. నామకే వాస్తు అది పోయింది, ఇది పోయింది. నామకే వాస్తు ఈ కథంలో పని చేసేది. ఎవరి కాడ వాళ్ళు ఫ్యాన్లు తీసుకున్నట్టున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము టెస్ట్లు, కానీ అడ్డంగా పడుకోబెట్టేశారు. 68,000 ప్లేట్లెట్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత 26 వచ్చింది. ప్రమాదకం. ఏది కరెక్ట్గా లేదా, బాగాలేదు. నైట్కే మాకు అనిపించింది రిసీవ్ చేసుకునే విధానమే బాగాలేదు. ఇక్కడ నేను 68,000 ప్లేట్లెట్స్ పెట్టుకుని 5 మందికి ఆర్డర్ చేసుకుని వచ్చాను. ఇక్కడ జాయిన్ అయిన పక్కన బయటికి పోలేకపోతుంది. రాత్రిపూట వైద్యులు అందుబాటులో ఉండట్లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. జూనియర్ డాక్టర్ల ఆందోళనతో పేషెంట్లకు వైద్య సేవలకు ఆటంకం ఏర్పడిందని రోగులు చెబుతున్నారు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన స్పందన లేదని వాపోయారు. ప్రోటీన్ ఫుడ్ ఇది పెట్టండి, ఇది పెట్టండి అని కూడా మీరు ఏం మాట్లాడకుండా, ఏం చెప్పకుండా మీ పాటికి మీరు వచ్చేసి సరైన కడుతున్నారు, మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారు. వాడేమి ఇక్కడ ఏలపడుతున్నారు. 2 సార్లు వాంతులు చేసుకున్నాడు అతను. మీకు ఎలా తెలుస్తుంది అవన్నీ? మీ పాటికి మీరు ఏదో వస్తున్నారు, వచ్చి అక్కడ కూర్చొని నిద్రపోతూ ఉంటారు. మిగతా వీళ్ళందరూ జూనియర్ నర్సులు వస్తారు, వాళ్ళకి ఏమి తెలియదు. వాళ్ళు అక్కడ కూర్చొని నిద్రపోతూ ఉంటారు, ఫోన్లో ఒప్పుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఏం చేస్తారు? నేను మాట్లాడితే ఇప్పుడు అలా కాదండి, మీరు అలా కంప్లైంట్ ఎలా ఇస్తారు మీరు? అందుకే నేను వచ్చాను నేను. అతనికి ఏం కాదు, అతనికి అంటే 18,000 కంటే డౌన్ అయితే మేము మా దగ్గర ప్లేట్లెట్స్ ఉంటాయి, అవి మేము పెట్టడానికి అవకాశం ఉంటుంది. 18,000 కంటే డౌన్ అవ్వకుండా మేము పెట్టకూడదు. ఇప్పుడు అతనికి 26,000 ఉన్నాయి. 26,000 ఉంటే ఏం కాదు అతనికి, ఏదైనా అట్లా మాట్లాడుతున్నారు. ఒక
ఒక్కరు వచ్చి మీరు ఏదో జూనియర్ నర్సులు వస్తారు, బీపీ చెక్ చేస్తారు, సలైన్ కడతారు, వెళ్ళిపోతారు. గాలి లేదు. ఫస్ట్ గాలి ఆడితే కొంచెం మనిషికి చెమట పోయకుండా కొంచెం నేను 3 days అవుతుంది. ఫస్ట్ అంటే నిన్న మార్నింగ్ వచ్చాం. నిన్న మార్నింగ్ వస్తే నిన్న మార్నింగ్ నైట్ మళ్ళీ ఈరోజు కంటిన్యూ. ఏసీలు అడిగితే ఏం చెప్తున్నారు? ఏసీలు అడిగితే అసలు ఎవరు లేరు. ఏసీలు అడగడానికి మనం ఎవరిని అడగగలం? వాళ్ళని జూనియర్ నర్సులు వాళ్ళు అదేంటే ఎవరు పక్కన వాళ్ళని అడిగితే ఎవరు ఫ్యాన్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారా? ఆస్పత్రిలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ సరైన రీతిలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగుల బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రిలో వైద్య పరికరాలు పనిచేయని పరిస్థితి నెలకొంది. నిధుల కొరత వల్లే రిమ్స్ ఆస్పత్రి నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్లు అసలు ఏసీలో కంపార్ట్మెంట్లో ఫ్యాన్లు అసలు మాట్లాడాలి. మేమేం చేసి చెప్పాము వాళ్ళకి, ఎవరి ఫ్యాన్లు వాళ్ళు తెచ్చిపెట్టుకుంటున్నారు అంతే. లేని వాళ్ళ పరిస్థితి అట్లాగే ఉంటున్నారు, ఇసనకర్ర చేసుకొని ఊపుకుంటున్నారు అంతే. ఐసీలో ఉన్నందుకు ఏసీ అన్నా ఉండాలి కదా. మామూలు జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్తే ఫ్యాన్లు ఉంటాయి, ఈ జనరల్ కంపార్ట్మెంట్ కాదు కదా. ఐసీ ఉన్నప్పుడు ఐసీలో ఏసీ ఉండాలి ఖచ్చితంగా. అనంతపురం జిల్లా కూడేరు గ్రామీణ ఆసుపత్రిలో వైద్యులు సెలవు పెట్టడంతో రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలోని 2 వైద్యాధికారులు కృష్ణాష్టమి సందర్భంగా సెలవు పెట్టారు. దీంతో ఆరోగ్య కార్యకర్తే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. మండలం మొత్తానికి ఒక్క ఆసుపత్రి మాత్రమే ఉంది. 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు సెలవు పెట్టడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రోగులు నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఉండేది గోదావరి డెల్టా పరిధిలోనే అయినా ఏటా వారికి సాగు ఇక్కట్లు తప్పటం లేదు. పొలాలకు నీరందక రైతులు ఆవేదన చెందుతున్నారు. వైసీపీ పాలనలో కాల్వల పూడికతీత పనులు పూర్తిగా పడకేయడంతో సాగునీరు రాక ప్రశ్నార్థకంగా మారింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని వరి పొలాలు ప్రస్తుతం బీటలు వారుతున్నాయి. కాకినాడ జిల్లాలోని గోదావరి డెల్టా శివారు మండలమైన తాళ్లరేవులో సాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. మండలంలోని పి మల్లవరం పరిధిలోని గ్రాంటు ఆయకట్టుకు సాగునీరు అందటం లేదు. 20 రోజులుగా పంట కాలువల నుంచి చుక్క నీరు సరఫరా కావటం లేదు. నీటి సరఫరా నిలిచిపోవడంతో నాట్లు వేసిన వరి పొలాలు బీటలు తీశాయి. గ్రాంటు, పటవల, చొల్లంగి గ్రామాల్లోని సుమారు 800 ఎకరాలకు పైగా వరి దుబ్బలు ఎదుగుదల కోల్పోయాయి. కొన్నేళ్లుగా సార్వా, దాల్వాల్లో సాగునీటి ఇబ్బందులు ఈ ఆయకట్టు పరిధిలో రైతుల్ని వేధిస్తోంది. తాజాగా రోజుల తరబడి నీరు అందకపోవడంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోవడంతో కౌలు రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మంజర్ నుంచి వచ్చి కాలువ మాది ఎకరానికి 20,000 పెట్టుబడి అయ్యింది. నీరు లేక చేను మొత్తం ఎండిపోయి చచ్చిపోతున్నాయండి. ఇగోండి దాయిలు వచ్చేస్తున్నాయి. ఎవరిని అడిగినా సరే రేపు వస్తుంది మాపు వస్తుంది అంటున్నారు తప్ప రావట్లేదండి. 20 రోజుల బట్టి నుంచి ఇంత లాసిపోయి ఉన్నాం. 10 ఎకరాలు చేను చేస్తున్నాం మేము కౌలుకి. వర్షాలు వేసిన తర్వాత మునిగిపోతే మళ్ళీ 3 సార్లు చల్లుకున్నామని. దాని పరిస్థితి ఇప్పుడు ఏమంటే అన్నది మాకు ఏం అర్థం కాలేదు. నెర కొట్టేసి ఎలా పడుతుందో అదిగో నీరు ఇదిగో నీరు అంటున్నారు తప్ప మాకు పంపించి అవ్వట్లేదు. ఏం చెయ్యాలో మాకు ఏం పాలిపోవట్లేదండి. దాన్ని బట్టి మరి మీరు ఏం సహకారం చేస్తారు మరి ఏంటో అన్నది మీరు చూసి చెప్పాలండి. మంచి వర్షాలు కురిసినాయి విపరీతంగా, కానీ వాటర్ వాళ్ళ సప్లై సరిగ్గా చేయక చాలా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు సరిగ్గా మెయింటెనెన్స్ చేయక, అధికారులు మెయింటైన్ చేస్తే మనకి ఇబ్బంది ఉండదు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అధికారులు వచ్చి పొలాల్ని పరిశీలించి వెళ్లడం తప్ప పంటకు పుష్కలంగా నీరు అందించలేదు. గ్రాంటు ఆయకట్టు పరిధిలో పంట కాలువలు పూర్తిగా పూడికతో నిండిపోయాయి. పూడికతీత పనులు శాశ్వతంగా చేపట్టలేదు. ఏటా తూతూ మంత్రంగా పూడిక తీయడంతో నీరు పొలాలకు చేరడం లేదు. ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఆనకట్ట ఏదైతే ఉన్నదో ఆ ఆనకట్ట దగ్గర పూడిక తీయకపోవడం, నీరు నిల్వ ఉండట్లేదు, రిజర్వ్ చేసుకోవడానికి ఎక్కువ ఉండట్లేదు. తక్కువ నీరు మూలనే నీరు ఎప్పుడైతే ఆనకట్ట పెరిగిపోతా ఉన్నదో నీరు వెంటనే సముద్రంలో వదిలేస్తూ ఉన్నారు. అందుచేత అక్కడ నీటి రిజర్వ్ చేసుకొని ఎక్కువ రిజర్వ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి పూడికంతా తీయాలి ఒకటైతే. రెండోది సుమారు ఒక 6-7 సంవత్సరాల నుంచి కాలువలు బాగు చేయట్లేదు, పంట కాలువలు బాగు చేయట్లేదు. ఎక్కడ ఎవరో ఒకరు తీసుకున్నారో ఆ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ గత గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ కాలువలు బాగు చేయట్లేదు. కాలువలు బాగు చేయకపోవడం వల్ల పూడికి పెరిగిపోయి గురపడెక్క అటు తూటుకూర కూడా పెరిగిపోవడంతో పాటు మూడోది ఏంటంటే ఆక్రమణలకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖరీఫ్లో గోదావరి కాలువ ద్వారా పుష్కలంగా నీరు సరఫరా చేస్తున్న తాళ్లరేవు మండలంలోని శివారు ఆయకట్టు పొలాలకు మాత్రం చేరడం లేదు. మోటార్ల ద్వారా తడులు ఇద్దామన్నా కాల్వల్లోనూ నీరు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నేల్పల్లి డామ్ పైన గోడ కట్టారండి 3 తొల కాలు కాడ. అది ఇంతకుముందు ఇలా స్పీడ్ బ్రేకర్ ఉందండి, దాన్ని గోడ కింద కట్టారండి. అప్పటి నుంచి కొంత మైనస్ అయిపోమండి. నేను ఇంజిన్ వంతునండి. ఆ ఇంజిన్ వంతునే ఆ తోరలు తీస్తే కానీ మేము వ్యవసాయాలు పండించలేమండి. మాకు గవర్నమెంట్ వారు ఏదన్నా తీసి ఏమన్నా మాకు ఏమన్నా ఆదుకుంటానంటే
నాట్లు ఏమైనా పెట్టుబడులు పెడతామండి, లేకపోతే ఇంతవరకు చేసిన దానికి ఏమైనా ప్రభుత్వం వారు నష్టపరిహారం ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నామండి. కాలం మెయింటెనెన్స్ అసలు బాగాలేదండి. ఎప్పుడు పైన శుభ్ర తోరలగేళ్ళు తవ్వేశారని పైన కిందకి వచ్చి నీరు వచ్చినప్పుడు కానీ నీరు ఫుల్గా వచ్చిందంటే మొత్తం మునిగిపోతుందండి. ఇలా 10 రోజులు ఒక ఎండ కాసిందంటే ఎండిపోతామండి మొత్తం. ఎప్పుడన్నా సరే ఇంజిన్లు వేసి తోడాలి తప్ప నీరు ఎక్కదండి. ఈ రేపు 5-6 సంవత్సరాలు కూడా అంతే అండి. కాలం ఏదో చేస్తానంటారా చెయ్యరు. మొత్తం నెరలు కొట్టేసి నీరు లేదండి మాకు. మీ అందరూ కూడా అధికారులందరికీ నమస్కరించి నీరు పంపించమందిగా కోరుతున్నామండి. ప్రధాన పంట కాలువ ఎగువన పూడికతీత మరమ్మతులు చేస్తున్నామని, పనులు పూర్తయిన తర్వాత నీరు ఇస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.